తమిళనాడు రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఊహకందని మలుపులు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే గెలిచిన సీఎం పీఠం అందని ద్రాక్షగా మారింది. వామపక్షాల మద్దతు, వీసీకే సపోర్ట్తో విజయ్కి లైన్ క్లియర్ అయిందనుకునే లోపే అనూహ్య మలుపు చోటు చేసుకుంటుంది. మద్దతు ప్రకటించిన ఐయుఎంఎల్ తాజాగా వెనక్కి తగ్గింది. మరోవైపు మద్దతిస్తామని ప్రకటించిన వీసీకే నుంచి గవర్నర్కు అధికారికంగా లేఖ పంపకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ వచ్చిందని టీవీకే లెక్కలేసుకునే లోపే అన్నా డిఎంకే కలిసి చక్రం తిప్పాయి. దినకరన్ను రంగంలోకి దింపి టీవీకే ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం కసరత్తు జరుగుతున్న వేళ ప్రత్యర్థి వర్గాలు ఒక్కటవ్వడం, మిత్రపక్షాలు దూరం అవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న విజయ్ ఇప్పుడు ఆ మైలురాయికి మరింత దూరమయ్యారు. దీంతో విజయ్ పార్టీకి సంఖ్యాబలం 116కు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలంటే మరో 2 సీట్ల అవసరం. తమిళనాడు రాజకీయాలు క్షణ క్షణం ఒక ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయని చెప్పాలి. ఊహకందని మలుపులు ట్విస్ట్లు తమిళనాడులో చోటు చేసుకుంటున్నాయి. అండ్ ఇప్పుడు అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేని హైదరాబాద్ కు తరలించారు. వారు ప్రెసెంట్ శంషాబాద్ దగ్గర ఉన్న నోవాటెల్ హోటల్లో వారికి బస్సును ఏర్పాటు చేశారు. అసలు తమిళనాడు పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి. సుమా, అంటే ట్విస్టుల మీద ట్విస్టులతో తమిళ రాజకీయాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. గంటకి రాజకీయాలు మారిపోతున్నాయి. విజయ్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వర్తమాన రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేయలేక విజయ్ ఒక దశలో చిత్తవుతున్నారేమో అనిపిస్తోంది. ప్రధానంగా సరైన అవగాహన లేకే ఇంత దూరం తెచ్చుకున్నారు ఆయన. నిన్న రాత్రి కూడా, అంటే మనం ఒక్కసారిగా ఏం జరిగిందని పరిశీలిస్తే, నిన్న ఆయన దాదాపు 120 మెంబర్స్ మా దగ్గర ఉన్నారంటూ గవర్నర్కి చెప్పడం జరిగింది. అయితే అఫీషియల్గా ఇచ్చింది మాత్రం 117కు సంబంధించి ఇచ్చారు. అంటే టీవీకే, కాంగ్రెస్, వామపక్షాలు చెరో 2, అట్లాగే వీసీకే 2తో పాటు ఏఎంఎంకే అంటే అన్నా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీకి ఆ పార్టీ నుంచి ఒక అభ్యర్థి గెలిచారు, కామరాజ్ అని. ఆ కామరాజు కూడా తనకు లెటర్ ఇచ్చాడని చెప్పి ఒక అభ్యర్థి మద్దతు కలిపేసి గవర్నర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. నిజానికి ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్. నిన్న రాత్రి నుంచి దినకరన్ నానా హంగామా చేస్తున్నారు. మా తరపున గెలిచిన అభ్యర్థి అసలు విజయ్కి లెటరే ఇవ్వలేదు, అది ఫేక్ లెటరు. టీవీకే విజయ్ పార్టీ ఒక ఫేక్ లెటర్ తయారు చేసి మా ఎమ్మెల్యే ఇచ్చినట్టుగా చెప్పి నేరుగా గవర్నర్కి ఇచ్చింది. కాబట్టి గవర్నర్ సెక్రటరీకి కూడా నిన్న రాత్రి టీటీవీ దినకరన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఏఎంఎంకే లెటర్ ఏది ఉందో అది మా ఎమ్మెల్యే ఇచ్చిన లెటర్ కాదు, ఫోర్జ్డ్ లెటర్ అని చెప్పి. అంతేకాకుండా ఆయన నేరుగా నేను రాత్రి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కూడా కలిసి ఆ మేరకు ఫిర్యాదు చేశారు. ఒక లెటర్ను ఆ సంతకాన్ని ఫోర్జ్ చేసి ఇచ్చారని చెప్పి. దీంతో ఈ వ్యవహారం మొత్తం టీటీవీ దినకరన్ వైపు టర్న్ అయింది ఉదయం నుంచి కూడా. అయితే దీనికి కౌంటర్గా టీటీవీ దినకరన్ ఒక విజయ్ అయితే ఆ పార్టీ ప్రజలు ఒక వీడియో రిలీజ్ చేశారు. అంటే ఆ ఎమ్మెల్యే కామరాజు సంతకం పెడుతున్నట్టుగా ఒక 10-15 సెకండ్స్ వీడియో ఫుటేజ్, అది ఆయన ఒక వెహికల్లో కూర్చొని సంతకం పెడుతూ ఉన్నారు. ఆ లెటర్ని విడుదల చేసింది స్వయంగా కామరాజు గారు సంతకం పెట్టి ఈ లెటర్ మాకు పంపారు, ఈ వీడియో కూడా ఆయనే పంపారని చెప్పింది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే టీటీవీ దినకరన్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అది పూర్తిగా ఏఐ వీడియో, అసలు అది వాళ్ళే క్రియేట్ చేసి వదిలారు. మా ఎమ్మెల్యే పెట్టిన సంతకం కాదు, ఆ వీడియోలో ఉన్నది మా ఎమ్మెల్యే కాదు, దానిపైన విచారణ జరగాలంటే కూడా టీటీవీ దినకరన్ నానా రాద్ధాంతం అయితే తమిళనాడులో చేస్తూ ఉన్నారు. ఇది ఈ లెటర్ ఒక గొడవ. మరోవైపు వీసీకే ఇప్పటికి కూడా ఏమీ తేల్చలేదు. చివరికంటే బేసిక్గా ఓవరాల్గా ఆలోచించినప్పుడు విజయ్ అసలు అప్రోచ్ చేస్తే, అంటే ఏదైతే మద్దతు కోరుతున్న పార్టీల అప్రోచ్ ఏమాత్రం సరిగా లేదు. ఆయన ఒక మర్యాద పాటించకుండా, సాంప్రదాయాన్ని పాటించకుండా ఫోన్లలో మద్దతు అడగడం, వాట్సాప్ ద్వారా లెటర్లు పంపడం, ఇట్లాంటి పనులు చేస్తూ రావడం వల్లే వామపక్ష పార్టీలకు కానీ, వీసీకే కానీ, ఐయుఎంఎల్కి కానీ కోపం తెప్పించాయి. ప్రత్యేకించి వీసీకే అధినేత తిరుమావలంకి సరిగా ఆయన్ని రిక్వెస్ట్ చేయలేదని ఇప్పటికే చాలాసార్లు వాపోయారు. తనను ఫోన్లో అడిగారు, చివరికి ఒక వాట్సాప్ లెటర్ పెట్టారు. అంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేశారు, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని. సో సరైన అప్రోచ్ లేదని పెద్ద ఎత్తున విజయ్ పైన విమర్శల నేపథ్యంలో మరి కాసేపట్లోనే టీవీకే అధినేత విజయ్ నేరుగా వీసీకే అధినేత తిరుమావలవన్ను కలవబోతున్నారు. చెన్నైలోని వీకేసీ ఆఫీసుకు ఆయన కాసేపట్లో చేరుకుంటారని తెలుస్తోంది. అంటే మర్యాదపూర్వకంగా తిరుమావలవన్ను కలిసి అఫీషియల్గా కొంత సాంప్రదాయాన్ని పాటిస్తూ మాకు మద్దతు ఇవ్వాలంటూ
నేరుగా ఆయన అడిగే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే కేవలం అడిగిన వెంటనే వీసీకే మద్దతు లభిస్తుందో తెలియదు. కొన్ని షరతులు అయితే ఆయన పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం, ఆ పార్టీ అధినేత తిరుమావలవనికే డిప్యూటీ సీఎం కావాలని వాళ్ళు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన ఎక్కడ ఇప్పటికీ ఎమ్మెల్యే కూడా కాలేదు. అయితే తిరుచి సీటు ఎలాగో ఖాళీ అవుతుంది కాబట్టి విజయ్ రాజీనామాతో ఆ సీటు తిరుమావలవనికి ఇస్తే ఆయన ఇప్పుడు మంత్రిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసేస్తే రాబోయే 6 నెలల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారు అని తిరుమావలం పెడుతున్న కండిషన్గా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో టీవీకే ఏమాత్రం ఆయనకి హామీ ఇవ్వడానికి వెనుకాడుతోంది. ఎందుకంటే ఆయనకి కేవలం ఇద్దరు అభ్యర్థులు మనకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఒక మంత్రిత్వ శాఖ ఇస్తాము, అది కూడా కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని కూడా వీకేసీ పార్టీకి టీవీకే హామీ ఇస్తోంది. కానీ అది ఆయన ఏమాత్రం అంగీకరించదు. సో అది టోటల్గా చర్చల దశలో ఉంది. ఇప్పుడు నేరుగా విజయ్ తిరుమావలవన్ని కలవడం ద్వారా ఆ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడవచ్చు. ఏదేమైనా సరే ఈ మొత్తం వ్యవహారాన్ని సాయంత్రం లోపల క్లియర్ చేసుకోవాలని పరిస్థితి కనిపిస్తోంది. ఈవేళ సాయంత్రం ఎలాగైనా సరే ప్రమాణ స్వీకారం చేసి తీరాలని విజయ్ చాలా ధీమాగా ఉన్నారు. లేదా కనీసం రేపు ఉదయం కల్లా వ్యవహారం సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నారు. పైగా గవర్నర్ మళ్ళీ కేరళ వెళ్ళిపోయే అవకాశం. నిజానికి మనకు తెలుసు రాజేంద్ర విశ్వనాథన్ ఆర్లేకర్ కేరళకి రెగ్యులర్ గవర్నర్, ఆయన తమిళనాడుకి ఇన్ఛార్జిగా మాత్రమే ఉన్నారు. అక్కడ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. అక్కడ కూడా ఈయన చెక్కబెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి గవర్నర్ ఈ రాత్రి వరకు తమిళనాడులో ఉండి రేపు కేరళకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఇంకా కూడా పోస్ట్ పోన్ అవుతుంది, ఇంకా కూడా డ్రాగ్ అవుతుంది. కాబట్టి సాయంత్రం కల్లా కూడా వ్యవహారాన్ని క్లియర్ చేసుకొని వీలైతే రాత్రిలోపే ప్రమాణ స్వీకారం చేసి తీరాలని విజయ్ చాలా ధీమాగా ఉన్నారు. కానీ వీకేసీ నుంచి ఆయన కలిసి మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక టీటీవీ దినకరన్ వ్యవహారం మాత్రం ఇంకా స్పష్టత లేదు. నేరుగా ఆ కామరాజ్ అయిన ఎమ్మెల్యే బయటకు చెప్తే తప్ప ఏం జరిగింది తెలిసే పరిస్థితి లేదు. కేవలం ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి చాలా హంగామా చేస్తున్నారు. మా పార్టీ ఎమ్మెల్యే లెటరే ఫోర్జరీ చేశారు, టీవీకే పార్టీ పైన విజయ్ పైన కేసు పెట్టాలంటూ కూడా ఆయన అఫీషియల్గా పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఒక 2-3 గంటల హైడ్రామా రాబోయే 2-3 గంటల్లో ఒక పెద్ద హైడ్రామా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సాయంత్రం కల్లా ఇది క్లియర్ అవుతుందా లేక మరీ నిరవధికంగా వాయిదా పడుతున్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. సుమా. ఓకే, థ్యాంక్ యూ మురళి.